మనం చెప్పుకుంటున్నాము గతంలో ప్రభుత్వం అన్యాయం చేసింది, ఇవాళ న్యాయం చేయబోతున్నామని. ఇవాళ నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, మరి ముఖ్యంగా మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేటువంటి యువకులకు నేను ఇవాళ హామీ ఇస్తున్నాను. నా తరపునే కాదు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జిఎంఆర్ గారి తరపున, ఇతర శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజు గారి తరపున, పర్ణికారెడ్డి గారి తరపున, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి తరపున, అనిరుద్ రెడ్డి గారి తరపున, వీర్లపల్లి శంకర్ గారి తరపున కూడా హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వంలో మన జిల్లా నిరుద్యోగులకి ఇబ్బంది పెట్టే విధంగా 2022 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖున జీవో నంబర్ 46 విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో, టిఆర్ఎస్ ప్రభుత్వంలో జీవో నంబర్ 46 ఏప్రిల్ 4 నాడు 2022 సంవత్సరంలో ఆనాడు పాలించినటువంటి ప్రభుత్వం ఎక్కడి నుంచి పాలన జరిగిందంటే ఫామ్ హౌస్ నుంచి జరిగింది. కాబట్టి యువకుల కష్టాలు ఆ ప్రభుత్వానికి తెలియదు. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఫామ్ హౌస్ ప్రభుత్వం కాదు, కుటుంబ పాలన కాదు, ప్రజా ప్రభుత్వం. ప్రజల వద్దకు పోయి ప్రజలు ఏం కావాలో అది చేసేటువంటి ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, నిరుద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలించేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళు ఉన్నారు. మేము ఏ మండలానికి పోయినా, మన జిల్లాల పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మక్తల్ పోయినా, నారాయణపేట పోయినా, దేవరకద్ర వచ్చినా, ఇంకే కార్యక్రమంలో జడ్చర్ల పోయినా, షాద్ నగర్ పోయినా, మహబూబ్ నగర్ పోయినా, కొడంగల్ పోయినా, అక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు గాని, ఎన్ఎస్యుఐ మిత్రులు గాని, యువకులు గాని, కానిస్టేబుల్ పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థులు గాని మమ్మల్ని అందరినీ కోరేది, గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. దాని వల్ల మన జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. ఈ జీవో నెంబర్ 46ని తీసేయాలి, ఈ జీవో నెంబర్ 46ని రద్దు చేయాలనే మాట చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. మేము ఇవాళ హామీ ఇస్తున్నాము నిరుద్యోగులకి, ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వము, యువకులకు అండగా ఉండే ప్రభుత్వము, నిరుద్యోగులకు బాసటగా ఉండేటువంటి ప్రభుత్వము. ఖచ్చితంగా మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారిని మీ తరఫున ఒప్పించి జీవో నెంబర్ 46ని రద్దు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని, తొందరలోనే రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా శుభవార్త చెప్తారని ఈ సందర్భంగా యువకులందరూ కూడా మాటిస్తున్నాము.